Ready, start one. Go Rangayya, ఏంటి ఆరంభించినావు? ఇలారా. పంట కోతకు వచ్చింది. ఒకసారి పరిశీలిద్దాం. నువ్వు కూడా రాకూడదేంటి? చూడు రామయ్య, పంట ఎలాగుందో. ఓ రంగయ్య, ఏంటి పంట పరిస్థితి? ఏమైంది రామయ్య? చూడలేదా ఈ పంటని? మంచి పొట్ట మీద ఉన్న వెన్నెలు ఉండాలి కదా, ఇవేంటి ఇలా ఉన్నాయి కంకులు? నాకేం పాల్గొవడం లేదు. ఏం చేయమంటావు రామయ్య? నానా చదువుకోలేదు, అక్షరం ముక్క రాదు. ఏదో నీరా టోని బతమాలి నాకున్న ఈ 2 ఎకరాలు పండించుకుంటున్నాను. ఓ రంగయ్య, నీకు చదువు లేదన్నావు కానీ కష్టపడతావు కదా. నేను చూస్తూనే 20 ఏళ్ళ నుండి 6 కాలం కష్టపడుతున్నావు. నా మాట నీ ఓసారి బస్తీకి పోరాదు. బస్తీకి పోయినా ఏడ్ చేసేది. నువ్వు కూడా రాకూడదేంటి? సరే పద. పదరా. Yes, super. I got it. Good morning, doctor. Hey Sanjay, good morning. How are you? I'm fine, doctor. Take your seat. Thank you, doctor. ఇంట్రోదేమయ్యా సంజయ్? నేనా మన భారతదేశపు రాజధాని ఢిల్లీలో ఉన్న ఎక్కసాటిపల్లి వచ్చాను. ఢిల్లీయా? ఢిల్లీ ఎందుకు వెళ్ళావు? అది సార్ 4 రోజుల శిక్షణ కొరకు ఢిల్లీలో ఎక్కసాటి నుంచి మేలు వచ్చింది సార్. అవునా? వావ్, సూపర్. అయితే ఏదో ప్రత్యేకమైన శిక్షణ పొందావు. ఐ థింక్ యూ ఎంజాయ్డ్ ఇట్. అవును సార్, నేను వెళ్ళిన శిక్షణ కొరకు నాకు వృత్తిపరమైన స్కిల్స్ నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. ఐఎమ్ సో ఎంజాయ్ దిస్ ట్రిప్. గుడ్. మీరు నేర్చుకున్న అంశాలను, కొత్త పద్ధతులను మన ప్రాంతంలో ఉన్న రైతులు కూడా తెలియజేద్దాం. యా షూర్ సార్. సంజయ్, నువ్వు ఢిల్లీ వెళ్ళి స్మార్ట్ అగ్రికల్చర్ పై శిక్షణ పొందావు కనుక రైతులందరికీ శిక్షణ ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఒక్కరినైనా వెరీ స్మార్ట్ అగ్రికల్చరిస్ట్ తయారు చేద్దాం. యా షూర్ సార్. సంజయ్, నువ్వు ఢిల్లీ వెళ్ళావు కనుక నాకు స్మార్ట్ అగ్రికల్చర్ పై కొన్ని విషయాలు నాకు తెలియవా? యా సార్. Sir, may I come in, sir? కమి. Thank you, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. Thank you, sir. చెప్పండి మీకు ఏం కావాలి? సార్, నా పేరు రేఖ. నేను ముందూరు గ్రామం నుంచి వచ్చాను సార్. నాకు చిన్నతనం నుండి వ్యవసాయ రంగం అంటే ఎంతో మక్కువ. దానికోసమే నేను పెద్దగా బీటెక్ అగ్రికల్చర్ చేసి ఒక స్మార్ట్ అగ్రికల్చరిస్ట్గా మారాలనేది నా ఆకాంక్ష. నేను స్మార్ట్ అగ్రికల్చరిస్ట్గా మారి మా ప్రాంతంలో ఉన్న ఒక స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్ ఓపెన్ చేసి మా రైతులు కూడా నేను ఈ వ్యవసాయంపై హక్కు చూపిస్తాను సార్. షూర్, తప్పకుండా. మిస్టర్ సంజయ్, నువ్వు మొన్న ఢిల్లీ వెళ్ళి స్మార్ట్ అగ్రికల్చర్ పై శిక్షణ పొందావు కనుక మిస్ రేఖ గారికి స్మార్ట్ అగ్రికల్చర్ పై శిక్షణ ఇవ్వు. యా షూర్ సార్. చూడండి మిస్ రేఖ, నా పేరు సంజయ్. నేను మొన్న ఢిల్లీలో ఎక్కసాటికి వెళ్ళి అక్కడ స్మార్ట్ అగ్రికల్చర్ వైపు టిప్స్ మరియు కొన్ని విషయాలు నేర్చుకుని వచ్చాను. ముందుగా స్మార్ట్ అగ్రికల్చర్ అంటే ఏంటో తెలుసుకున్నాను. స్మార్ట్ అగ్రికల్చర్ అంటే ఆధునిక సాంకేతికత అంటే ఏఐ, రోబోట్స్, డ్రోన్స్ ఎక్సెట్రా వీటిని ఉపయోగించి పంట ఉత్పత్తిని పెంచడం మరియు వనరుల వృద్ధిని తగ్గించడం. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నవి ఏఐ అండ్ డ్రోన్స్ అండ్ రోబోట్స్. ప్రస్తుతం అగ్ర దేశాలన్నీ కూడా ఈ స్మార్ట్ అగ్రికల్చర్నే వాడుతున్నాయి. ఇందులో మొట్టమొదటిగా మనం డ్రోన్స్ గురించి తెలుసుకుందాం. డ్రోన్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే నేల యొక్క సారాన్ని, నేలలో ఎంత శాతం నత్రజని ఉందని మొదటి విషయాలను తెలియజేస్తాయి. అంతేకాకుండా ఏ సమయానికి ఎప్పుడు ఎలా ఏ పురుగుకి ఏ మందు పట్టాలో కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇంకా చాలా విషయాల్లో మనకి తోడుగా ఉంటాయి. ఇవి రోబోట్స్. ఇవి 10 మంది మనుషులు చేయగల పని ఒక రోబోట్ చేయగలం అనమాట. అంటే నేల దున్నడం, ఇంకా విత్తనాలు వేయడం, పొలానికి నీరు పెట్టడం మొదలైన విషయాల్లో మనకి కానీ మీకు వచ్చిన సందేహం ఏమిటి? సార్, ఈ డ్రోన్స్ అలాగే రోబోట్స్ ఇన్స్టాలేషన్ కోసం ఎక్కువ మొత్తం డబ్బు కావాల్సి వస్తుంది. కానీ మా గ్రామంలో ఎక్కువ మంది రైతులు అంత పెద్ద మొత్తాన్ని ఈ డ్రోన్స్ అలాగే
అది ఏమిటంటే భారతదేశ ప్రభుత్వం అంటే అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము దీని మీద కొన్ని స్మార్ట్ అగ్రికల్చర్ మీద కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. అవి ఏమిటంటే పావలా వంతు అంటే 25% మీరు పెట్టుకుంటే 75% బ్యాంకే వస్తుంది. మరి ఇంకా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైనా నేచురల్ కెలామిటీస్ వచ్చి మీ పంట నష్టపోతే గవర్నమెంటే మీకు ఇచ్చిన లోన్ రద్దు చేస్తుంది. ఓ సార్, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఈ డ్రోన్స్ అలాగే రోబోట్స్ రైతులపై భారాన్ని తగ్గిస్తాయి అన్నమాట. యా సార్, మీరు నాకు అందించిన ఈ అమూల్యమైన స్మార్ట్ అగ్రికల్చర్ ట్రైనింగ్ ని మా గ్రామంలో రైతులకు కూడా తెలియజేసి వాళ్ళని కూడా స్మార్ట్ అగ్రికల్చర్ గా నేను తయారు చేస్తాను సార్. యా థ్యాంక్ యూ సార్. ఎలా అయినా నేను పనిచేసే వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుని నాకున్న 5 ఎకరాల పొలంలో మంచి దిగుబడి సాధించాలి. వెంటనే నా మిత్రురాలు రేఖ ఇంటికి వెళ్ళాలి. హాయ్ లక్ష్మి. రేఖ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నేనే మీకు వద్దాం అనుకున్నాను. అవునా? నేను నిన్ను 15 రోజుల నుంచి కలుద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకు? మనం కూర్చుని మాట్లాడుకోవచ్చా? శ్రీను, నీకు గుర్తుందా లక్ష్మి, మనం 10వ తరగతి చదువుతున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఒక రోజు మన గ్రామ ప్రజల సమావేశంలో మన నలుగురు ఫ్రెండ్స్ అంటే నువ్వు, నేను, అనన్య, సంధ్య కలిసి వ్యవసాయ రంగంపై వెళ్ళి మహిళలు కూడా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలని ఈ సమాజానికి చాటి చేద్దాం అనుకున్నాం. నీకు గుర్తుందా? అవును, మనం స్మార్ట్ అగ్రికల్చర్లో వెళ్దాం అనుకున్నాం కదా. ఎస్, నేను దానిలో భాగంగానే బాపట్లలో ఉన్న ఆచార్య ఎంజీ రంగ విశ్వవిద్యాలయంలో నేను ఒక స్మార్ట్ అగ్రికల్చర్ అనే శిక్షణను డాక్టర్ సంజయ్ అండ్ రోహన్ ద్వారా ప్రత్యేక శిక్షణ పొందాను. అది మన నలుగురు ఫ్రెండ్స్ కి చెప్పి వాళ్ళని కూడా స్మార్ట్ అగ్రికల్చరిస్ట్ గా తయారు చేద్దాం. సరే పద. హాయ్ అన్య, నువ్వే వచ్చావా? మేమే మీ ఇంటికి వద్దాం అనుకున్నా. ఓ అవునా, ఇదే కాదు, సంధ్య కూడా వచ్చింది. హాయ్ లక్ష్మి, హాయ్ రేఖ, ఎలా ఉన్నారు? హాయ్, కూర్చోండి. అనన్య, సంధ్య, నీకు గుర్తుందా? మనం అందరం కలిసి వ్యవసాయ రంగంలో అడుగుపెడదాం అనుకున్నాం. సరే, అయితే మనం ఏం చదువుకున్నామో తెలుసుకోవచ్చు. ముందుగా నువ్వు అనన్య, నేను పిఎస్సీ అగ్రికల్చర్ చేశాను. మరి నువ్వు లక్ష్మి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేశాను. మరి నువ్వు? నేను అగ్రికల్చర్ పిఎస్సీ చేశాను. ఏం చేసావు? నేను బీటెక్ అగ్రికల్చర్ చేశాను. అంటే మన నలుగురం మనకు తెలియకుండానే మన చిన్నతనంలో చేసుకున్న ప్రామిస్ ని నిలబెట్టుకున్నాం అన్నమాట. అవును. సరే, మీ నలుగురికి నేను ఒక కొత్త ప్రదేశాన్ని చూపించాలి. అదే నాచే స్టార్ట్ చేయబడిన కొత్త అగ్రికల్చర్ ల్యాబ్. పదండి, నా అగ్రికల్చర్ ల్యాబ్ కు వెళ్దాం. సరే. వచ్చినా ఏంటి? ఇదేంటి ఎంత ఉంది? పంప తీసుకోవాలి చేస్తున్నాడో వచ్చేలేదుగా. పోతుందా? ఆగు రంగయ్య, నన్ను ఒప్పేరా బాబు, నీ కాలు. రంగయ్య, వెళ్ళకు. అదేమి కాదు రంగయ్య, మన ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద ఊరు అంతే. ఓహో, అలానా? ఏమైందిలే, మనం ఇప్పుడు ఏడుకోవాలేంటి? నువ్వు గమ్మునుండు రంగయ్య, నేను అడుగుతాను కదా. సరే పద, నువ్వు చెప్పినట్టే ఏంటో. వచ్చేసాం రంగయ్య, ఇది మన లాంటి రైతులకు సహాయం చేసే ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాం. అయ్యా, ఇక్కడ మరబొమ్మలతో పోయించే విధానం ఉందంట కదా, మాకు కొంచెం సహాయం చేస్తారా? లక్ష్మి, అనన్య, సంధ్య, అక్కడ ఎవరో 2 రైతులు ఏదో సమస్య గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. పదండి, వెళ్ళి వారి సమస్య ఏంటో తెలుసుకోవచ్చు. సరే. ఏమండి, ఎవరు మీరు? మీకేం కావాలి? ఓ, నువ్వు ఆడుకోదు, నువ్వే చేస్తావు ఏంటి? ఉండు రంగయ్య, తొందర ఎందుకు? సహాయం చేయడం కాడైతే ఏంటి, మాకైతే ఏంటి? పద అడుగుదాం. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి మీరు రైతులని నాకు అర్థమైంది. మీకోసమే నేను ఒక కొత్త కార్యాలయాన్ని సృష్టించాను. మేము లోపలికి వెళ్ళి మిమ్మల్ని పిలుస్తాం. అప్పటి వరకు మీరు ఇక్కడే వేచి ఉండండి. ఓ, అలాగేనమ్మా. చూసారా, ఇదే నా కొత్త స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్. ఎలా ఉంది? ఓ, చాలా బాగుంది. అవునా? థ్యాంక్ యూ. ఇకపై నుంచి మన నలుగురం కలిసి ఇక్కడే పనిచేసి మన గ్రామ రైతులకు సహాయం చేద్దాం. సరే. ముందుగా అక్కడ ఎవరో 2 రైతులు మాట్లాడుకోవడం విన్నాం కదా, వాళ్ళిద్దరిని లోపలికి పిలవండి. రామయ్య, రంగయ్య, మీరు ఇలా వచ్చి కూర్చోండి. సరేనమ్మా.
నుండి వ్యవసాయం చేస్తున్నాను. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అస్సలు దిగుబడి పెరగడం లేదు. దీనికి ముఖ్యమైన సమస్య మనుషులు లేక పంటలు కోయలేకపోతుంది. ఓ అవునా, అమ్మ తల్లి మాకు మంచిదాడు. సరే అండి, మీకోసమే ఈ కార్యాలయం. మీకోసం, మీలాంటి రైతుల కోసం మన భారతదేశ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసింది. అదే స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్. దీని ద్వారా మీలాంటి ఎందరో రైతులకు భారతదేశ ప్రభుత్వం సాయం చేస్తుంది. అవునేగా, గత 3 సంవత్సరాలుగా స్మార్ట్ అగ్రికల్చర్ మన విధానాల్లో గణాంకాల లాభాల దిశగా ఎలా వెళ్తుందో వివరిద్దాం. సరే. అంతేకాదు, స్మార్ట్ అగ్రికల్చర్లో మన గ్రామం సాధించిన అధిక దిగుబడులు, విజయాలను వెతికి తయారు చేస్తాం. అంతేనా, తక్కువ మనుషులతో పనికాలం తెలియకుండా రోబోలు మరియు డ్రోన్ల సహకారంతో వ్యవసాయంలో మనం నేర్చుకున్న విధానాన్ని వీళ్ళకి వివరిద్దాం రండి. చూడండి రామయ్య, రంగయ్య, వ్యవసాయం స్మార్ట్ అగ్రికల్చర్ రాకముందు 2020 సంవత్సరంలో కరోనా కారణంగా ఎంతో దెబ్బతిన్నది. ఆ తర్వాత 2021లో కొంచెం కోలుకున్నప్పటికీ మళ్ళీ 2022లో మొత్తానికి తగ్గిపోయింది. తర్వాత స్మార్ట్ అగ్రికల్చర్ ప్రారంభించడం వల్ల 2023, 2024 మన గణాంకాలు లాభాలు తీసుకుపోతున్నాయి. రామయ్య, రంగయ్య, ఈ ముఖ్య సమస్య మనుషులు లేకపోవడం వల్ల పంటలు కోయలేకపోవడం. చూడండి రామయ్య, రంగయ్య, ఇదే స్మార్ట్ అగ్రికల్చర్ విధానం. దీనిలో భాగంగా ఇవే డ్రోన్స్. రామయ్య ముందు రంగయ్య చెప్తారు కదా. అయ్యో రంగయ్య, ఇవి పక్షులు కాదు, ఇవే డ్రోన్స్. అంటే ఒక సాంకేతిక పరికరాలన్నమాట. వీటికి కెమెరాలు అతికించబడి ఉంటాయి. వీటి ద్వారా మనం నేలను చూసి నేల యొక్క సారాన్ని, సాంద్రతను అంతా మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అలాగే వీటినే మనం రోబోట్స్ అంటాం. రామయ్య, ఎంత పెద్ద పొలంలో ముగ్గురే ఉన్నారేట్రా, ఆ ముగ్గురు చేస్తాననే. అయ్యో రంగయ్య, ఇవి మనుషులు కాదు, మర మనుషులు అంటే రోబోట్స్. ఇవి ఒక రోబోట్ 10 మంది చేసే పనులను ఇట్టే చక్కబెట్టి ఒక మంచి పంటకు కారణమవుతాయి. ఇవి పొలం చుట్టూ తిరుగుతూ పొలంలో ఉన్న నేల యొక్క సాంద్రతను, సారాన్ని క్లుప్తంగా పరిశీలించి నేలకు విత్తనాలు చల్లడం, నేలను దున్నడం, నీళ్లు పెట్టడం, పంట కోత కోయడం అన్ని పనులు ఇవే చకచకా చేసేస్తాయి. రామయ్య, మనకి ఆదుకోదు, మన దగ్గర డబ్బులు కూడా లేవు. అడగచ్చు రంగయ్య, కూర్చో. మీరు డబ్బు కోసం ఎటువంటి చింత పడాల్సిన అవసరం లేదు. మీలాంటి రైతుల కోసమే మన భారతదేశ ప్రభుత్వం మీరు 25% అంటే పావలా వరకు మీరు ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడిగా పెడితే మిగతా 75% ప్రభుత్వమే భరించి మీలాంటి రైతులకు ఆసరాగా ఉంటుంది. మరియు రంగయ్య లాంటి దివ్యాంగులకు 15% రంగయ్య పెట్టుకుంటే 85% బ్యాంకే భరించి ఒక మంచి పథకాన్ని అందజేస్తుంది. చూశారు కదా రామయ్య, రంగయ్య, ఇదే మన స్మార్ట్ అగ్రికల్చర్ విధానం. ఇది మీరు పాటించడంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా చెప్పి వాళ్ళను కూడా పాటించే విధంగా చూడండి. అలాగే మీకు మా నలుగురిలో ఎవరో ఒక ట్రైనర్ ఇచ్చి మీ పొలానికి వచ్చి వాళ్ళే ఈ రోబోట్స్ అలాగే డ్రోన్స్ ని పెడతారు. మీరు ఎటువంటి చింత పడకండి. అలాగేనమ్మా, ధన్యవాదాలు. భారతదేశంలో వ్యవసాయ రంగం వెన్నెముక. రైతు కలకాలం సంతోషంగా జీవిస్తే భారతదేశం సస్యశ్యామలం అవుతుంది. అలాగే స్మార్ట్ అగ్రికల్చర్ లేదా హార్వెస్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ ని పాటించడం ద్వారా మన భారతదేశ కళ అయిన 2047 వికసిత్ భారత్ అనే కళ నెరవేరి ప్రపంచంలోనే మన భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది. రండి, చేయి చేయి కలుపుదాం, జై కిసాన్ అనే నినాదాన్ని నిజం చేద్దాం. జై భారత్.